షాద్నగర్లో నయీం డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ తర్వాత డెడ్ బాడీని నయీం బంధువులకు అప్పగించారు. కాసేపట్లో నయీం సొంత ఊరైన భువనగిరిలో అతడి అంత్యక్రియలు జరగనున్నాయి. పూర్తి సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, వాట్ టు యు? కిషోర్, ప్రస్తుతం మనం భువనగిరిలోని నయీం నివాసం వద్ద ఉన్నాం. ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఇప్పుడే ఇక్కడ అవుతుందో షాద్ నగర్ నుంచి కూడా మృతదేహాన్ని ఇప్పుడే అంబులెన్స్ వారు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. మొత్తం మీద చూస్తున్నట్లయితే పెద్ద ఎత్తున భువనగిరి, అదేవిధంగా చుట్టుపక్కల కావలసిన నయీం అభిమానులు, అదేవిధంగా మత పెద్దలు అందరూ కూడా ఇప్పటికీ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మనం చూసినట్లయితే ఎప్పుడో ప్రస్తుతం ఇక్కడ ఉన్న పాత నివాసం మొదటగా ఎప్పటి నుంచి ఉంటుందో భువనగిరిలో అదే నివాసం వద్దకు నయీం మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. నయీం దగ్గర బంధువులతో పాటు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చుట్టుపక్కల వారంతా కూడా తరలి రావడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే మరి కాసేపట్లో ముస్లిం మత పెద్దలు మొత్తం కూడా దానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి పక్కనే ఉన్న దర్గా ఏదైతే ఉందో ఆ దర్గాలని ఇక్కడ ఖననం చేయడం జరుగుతుంది. మొత్తం మీద మొదటగా అనుకున్న ప్రకారమే అతని తమ్ముడు అలీముద్దీన్, అదేవిధంగా తండ్రి సమాధులు ఎక్కడైతే ఉన్నాయో నయ్యింది కూడా అక్కడే ఉంచాలని ముందస్తుగానే ఉన్నట్టు తెలుస్తుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముస్లిం మత పెద్దలంతా ఇక్కడికి చేరుకున్నారు. ఆ నమాజ్ ఆచరించి మొత్తం మీద కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేసి సుమారు ఒక 2 గంటల వరకు కూడా ఇంకా సమయం పడుతుంది. మృతదేహాన్ని ఇప్పుడే నివాసం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. అతని భౌతిక గాయాన్ని ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూస్తున్నారు. మరోపక్క మొత్తం టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. భువనగిరిలో పెద్ద ఎత్తున గుమికూడంతో పోలీసులు కూడా భారీ ఎత్తున చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనం ప్రస్తుతం అక్కడే ఉన్న మొత్తం కూడా ఇక్కడెక్కడ చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం గట్టి నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించి ఎంతో మంది అనుచరులు ఇప్పటికే గ్రౌండ్ లో ఉన్నారు. అయితే ఇక్కడికి మృతదేహానికి ఎవరెవరు వస్తున్నారు అనే కదలికలు పెట్టడం వల్ల దానికి కావాల్సిన వాళ్ళు ఎవరు రాలేదు. కేవలం మొత్తం చుట్టుపక్కల గ్రామస్తులు, స్థానికులు, మత పెద్దలు, బంధువులు అంతా చేరుకొని పెద్ద ఎత్తున గుమికూడి ఇప్పుడే ప్రస్తుతం ఇంట్లోకి తీసుకెళ్తున్నాం సంఘటన చూస్తున్నాం. ఇంటి పక్కనే ఉన్న దర్గాలో మరి కాసేపట్లో కూడా అంత్యక్రియలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. కిషోర్, మొత్తం మీద అసలు రమేష్, ఈ నయీం తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెడుతున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న అతడి బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే మిగతా వాళ్ళు కానీ ప్రస్తుతం నయీంకి సంబంధించి జరుగుతున్న వ్యవహారాల మీద ఏం మాట్లాడుతున్నారు? మొత్తం మీద నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం, స్థానికులు కానీ, బంధువులు కానీ ఇంతవరకు కూడా ఎవరు నోరు మెదపడం లేదు. కాకపోతే మొత్తం కూడా చుట్టుపక్కల వారు కూడా మాట్లాడడానికి భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నయీం మొత్తం మీద ఎన్కౌంటర్ గురి కావడం జరిగింది. ఎలాంటి అయినా మాట్లాడినా కానీ పోలీసుల నిఘా ఉంటుందని ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కాకపోతే దగ్గర బంధువులు మాత్రం ఇంకా వాళ్ళు కాసేపట్లో మాట్లాడే అవకాశం ఉంది. వారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. అంత్యక్రియలు నిర్వహించాక మాట్లాడతామని చెప్తున్నారు. పెద్ద ఎత్తున స్థానికులు మాత్రం గుమికోవడం జరిగింది. ఎవరిని కూడా భువనగిరి ఫ్లైఓవర్ నుంచి ఇక్కడ రోడ్ సైడ్ వచ్చే వారిని ఎవరిని రాకుండా పోలీసులు అడ్డగిస్తున్నారు. ఒక టెన్షన్ వాతావరణం మాత్రం భువనగిరిలో ఉందని చెప్పవచ్చు పోలీసులు. ఎందుకంటే మొత్తం మీద ఇక్కడికి రావడానికి కొంతమంది సంకోచిస్తున్నారు. అతనికి తెలిసిన దగ్గర అనుచరులే కావచ్చు, ఫాలోవర్సే కావచ్చు, ఎవరైనా వచ్చినా కానీ పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో వారంతా కూడా కదలికలు ఎక్కడికక్కడ పసికడతారన్న ఆలోచనలో కేవలం ఇక్కడికి ఎలాంటి సంబంధం లేని వారు, గ్రామస్తులు, వాళ్ళు బంధువులు, దగ్గర బంధువులు మాత్రమే చేరుకోవడం జరిగింది. కిషోర్, ప్రస్తుతం ఇప్పుడు భువనగిరిలో నయీం కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు మనం నయీం ఇంటి వద్దనే చూస్తున్నాం. నయీం దగ్గర బంధువులతో పాటు అతని కావాల్సిన వారు ఉన్నారు.